కారుడు 28వ కీర్తనలో తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. మనము వాస్తవానికి ప్రార్థన ఎందుకు చేస్తామంటే మనకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడే మనము ఏం చేస్తామంటే మూలుగుచుంటా అంటాం. అదే ప్రార్థన. ఏంటంటే అది మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, అయ్యో ఇంత కష్టం వచ్చింది, ఇంత నష్టం వచ్చింది అని చెప్పి ఎప్పుడైతే నువ్వు మూలుగుతావో దాన్ని ఏమంటారమ్మా? ప్రార్థన అంటారు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకించుము అంటున్నాడు. టు యు ఓ లార్డ్ ఐ కాల్ మై rock, be not deep to me. Lost if you be silent to me, I become like those who go down to the pit. అంటే ఇక్కడ ఎందుకు నువ్వు మౌనంగా ఉంటున్నావు దేవా? నేను ప్రార్థన చేస్తున్నా కదా, నా ప్రార్థనకు ప్రతిఫలం ఇమ్ము అని చెప్పి మనము ప్రార్థన చేస్తాము. దేవుడు మన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తున్నాడా లేదా అనేది ఎప్పుడు మనకు గుర్తవుతుందంటే, నువ్వు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావో దాన్ని పొందవని నువ్వు నీలో నీవు అనుకున్నట్లయితే తప్పనిసరిగా దాని ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావు అనే ఒక విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలండి. అలాంటి విశ్వాసం లేక చాలా మంది బాధపడితే ఏం లాభము, ఎంత ప్రార్థన చేస్తే ఏం లాభము అన్నట్టుగా, ప్రార్థన చేశాము అంటే దానికి ప్రతిఫలం మనం అనుభవించామని ఏం చేయాలి? గుర్తుకు చేసుకోవాలి. చూడండి, నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధ ఆలయం వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము, నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము. చూడండి, ఇక్కడ మనము గమనించాలి. ఎవరైనా కానీ మందిరాలకు వెళ్ళి, ఆలయాలకు వెళ్ళి, చర్చిలకు వెళ్ళి మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తారా చేయరా? చేస్తారు. హిజ్కియా జీవితంలో కూడా, రాజు అయిన హిజ్కియా జీవితంలో ఒక ఘోరమైన సంఘటన సంభవించింది. ఆయనకు మరణకరము కాని రోగము, ఒక మరణకరమైన రోగం వచ్చింది. ఆ మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? యెరూషలేము దేవాలయం వైపు చేతులు చాచి ప్రార్థన చేస్తున్నాడు. గొడగొడ ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు, మొరపెట్టుతున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్న మాట ఏంటంటే 2వ వచనము చూద్దాం ఒకసారి. హియర్ ద వాయిస్ ఆఫ్ మై ప్లేస్ ఫర్ మెర్సీ. చూడండి, వెన్ ఐ క్రై టు యూ ఫర్ హెల్ప్, నేను ఏడుస్తున్నాను నాకు సహాయము చేయము, నేను దుఃఖిస్తున్నాను నాకు సహాయము చేయము అని ఇక్కడ భక్తుడు అంటున్నాడు. చూడండి, ఇక్కడ భక్తుడు అంటున్న మాట, నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు, మరి నా విజ్ఞాపన